గురుదేవుడైనటువంటి శ్రీరామకృష్ణరామసుకు నమస్కారాలు. అట్లే శారదామాత దేవికి నమస్కారాలు. అట్లే వివేకానంద స్వామీజీకి నమస్కారాలు. వేదికైనటువంటి స్వామీజీలందరికీ కూడా పాదాభివందన చేసుకుంటూ వచ్చిన భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ ఆశ్రమ నిర్మాణం ఎట్లా జరిగిందంటే 1952 మేము చేనేత పరిశ్రమ ఉండేది. మాకు ఆ రూపంలో ఇద్దరం కూడా వ్యాపార రీత్యాగా పోయేవాళ్ళం. మరి రామకృష్ణుడు అంటే మాకేమో తెలియదు. ఆయనకి మాత్రం ఏదో ఎవరో చెప్తే ఎప్పుడో పోయి ఉన్నారు. కానీ నాకు ఒకరోజు సుబ్రాయిలో రామకృష్ణ ఆశ్రమం ఇలా బుర్రలో తప్పకుండా మనం పోవాలి అంటే, ఏమిటి మామయ్య అంటే ఏమిటిది అంటే, రామకృష్ణ అంటే మాకు తెలియదు అసలు విషయం అది. కానీ నందానంద స్వామీజీ మాకు కొద్దిగా పరిచయం అయ్యారు. ఆయన ద్వారా ఈ రామకృష్ణ గురించి మాకు తెలిసింది. తర్వాత తప్పని వ్యాపారం తెగపోతే తప్పకుండా స్వామీజీ దర్శించి తర్వాత ఆశ్రమం పోయి ధ్యానం చేసుకుని వచ్చేవాళ్ళం. అయితే ఉన్నతంగా ఒక సంఘంతో కలిసింది. ఏమిటి, మనము గురు పూజ రూపంలో ఊరిలోనే కార్యక్రమాలు పెట్టుకోవాలి అంటే స్థలం కావాలంటే వాళ్ళ ఇంట్లోనే 3 రోజులు కార్యక్రమం జరిగేది. ఇట్లా జరిగితే నందానంద స్వామీజీ గారు కూడా మాకు ఆ రూపంలో పరిచయం ఇది. తర్వాత ఇక్కడ ఆశ్రమం నిర్మాణం కలిగించి వాళ్ళ వాళ్ళు తప్పకుండా ఈ ఆశ్రమానికి వాళ్ళే ఈ జాగా ఇచ్చారు. వాళ్ళ పొంది ఈరోజు స్వామీజీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎంతమంది మహానుభావులందరూ కూడా ఈ ఆశ్రమంలో అడుగుపోయినారు. స్వామి చరంద్రానందం కూడా వచ్చారు, మహాత్ములందరూ కూడా వచ్చారు. మేమందరూ కూడా ఈ రూపంలో స్వామీజీని దర్శించుకోవడం అంటే మహాభాగ్యం. కాబట్టి దయచేసి అందరూ కూడా రామకృష్ణుని మాత్రం ఎప్పుడూ మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన గురుదేవుడు చాలా గొప్పవారు, కుటుంబంలో ఉన్న గొప్ప వ్యక్తి. కాబట్టి మీరు అందరూ కూడా ఆ స్వామిని నిరంతరము ధ్యానం చేయండి. కనీసం స్నానం చేసుకొని మీకు వీలైనంత వరకు ఒక్క 5 నిమిషాలు గురుదేవుని అనుసరించి ప్రార్థన చేసుకోండి. ఇంతకు విద్యండి మీకు అన్ని కావాలంటే విద్య వస్తుంది, ప్రతిదీ కూడా మీకు సహకరిస్తారు గురుదేవుడు. ఇది నా నమ్మకం అన్నమాట. నాకేమో చదువు రాదు, నేను 5వ తరగతి వరకే చదువుకున్నా. కానీ ఆ గురుదేవుల వల్ల నేనన్నీ భగవద్గీతలు కూడా చక్కగా చదువుతాను, స్వామీజీ పురాణాలను కూడా చదువుతాను. కాబట్టి ఇదంతా కూడా గురుదేవుల యొక్క అనుగ్రహం మాకు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఆ గురుదేవుని నమ్ముకో. స్వామి శారదాదేవి వివేకానంద మనకు ప్రత్యక్ష దైవం అని మాత్రం నేను చెప్పగలను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామీజీలందరికీ కూడా నా నమస్కారాలు. అందరికీ కూడా నా నమస్కారాలు.